Hello everyone, welcome back to my channel. Welcome to Anand Code Chintala's Maths class. So last video lo manam quadratic equation ku solution factorization method use chesi manam chesnam kada. So ikkada ఈ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లము మనకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ అవుతుందా లేదా చూద్దాం. సాల్వ్ x² + 4x - 4 = 0. సో మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఇక్కడ చూడండి. ఏబీలు రెండు రూట్స్ అనుకుంటే మనకు సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత రావాలి, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ కావాలి. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏం కావాలి, ఈ x² యొక్క కోఎఫిషియంట్ను కాన్స్టెంట్ మల్టిప్లై చేస్తే ఎంతో అది కావాలి. అంటే మనకు ప్రోడక్ట్ వచ్చి -4 కావాలి, సమ్ వచ్చేసి 4 కావాలి. సో మనకి ఇట్లా వీ హ్యావ్ నో సచ్ ఇంటీజర్స్ టు సాటిస్ఫై a + b = 4 అండ్ a × b = -4. ఇలాంటి ఇంటీజర్స్ మనకు లేవు. కాబట్టి ఈ ప్రాబ్లమ్ను మనము ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయలేమన్నట్టు. సో దానికోసమని మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకొక మెథడ్ చూస్తున్నాం. సో ఆ మెథడ్ వచ్చేసి మనం దాన్ని ఏం మెథడ్ అంటామంటే కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్. సో అంటే మనము ఏదైతే దీని ఉందో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్గా మనం మార్చేసి సొల్యూషన్ ఇస్తామన్నట్టు. ఓకే, సో మనం ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ వీడియో మనం ఏం తెలుసుకుంటాం అంటే ఆబ్జెక్టివ్స్ అండర్స్టాండ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ కాన్సెప్ట్ అంటే ఏంటి అండర్స్టాండ్ చేసుకుంటాం. సాల్వ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ స్టెప్ బై స్టెప్ మనము కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ యూజ్ చేసి స్టెప్ బై స్టెప్లో సాల్వ్ చేస్తాం. అప్లై ద మెథడ్ ఇన్ ఎగ్జామినేషన్స్, ఈ నేర్చుకున్న మెథడ్ను మనం ఎగ్జామినేషన్స్ లోపల చూసుకుంటాం అన్నట్టు. ఓకే, సో మరి ఏంటి మనం కంప్లీటింగ్ ద స్క్వేర్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్గా మార్చాలనుకుంటున్నాం కదా. కాబట్టి దీనికి కొన్ని ఐడెంటిటీస్ కావాలి. మనం రికాల్ ద ఐడెంటిటీస్. ఏం ఐడెంటిటీస్ కావాలి, a + b² = a² + 2ab + b² అనేది ఒకటి, a - b² = a² - 2ab + b² అనేది రెండు. ఈ రెండు ఐడెంటిటీని మనము రికాల్ చేసుకొని మనం ఈ మెథడ్ను యూజ్ చేయబోతున్నాం అన్నట్టు. వై కంప్లీటింగ్ ద స్క్వేర్ అంటే ఫ్యాక్టరైజేషన్ ఈజ్ నాట్ ఆల్వేస్ పాసిబుల్. ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, x² + 4x - 4 = 0. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సొల్యూషన్ ఇవ్వడం సాధ్యం కాదు. సో ఇది యూనివర్సల్ మెథడ్ ఫర్ ఆల్ క్వాడ్రాటిక్స్ ఈక్వేషన్స్ అన్నట్టు. సో ఇది యూనివర్సల్ మెథడ్, ఎక్కడైనా ఇది అప్లై చేయొచ్చు. సో దీన్ని యూజ్ చేసుకునే మనం క్వాడ్రాటిక్ ఫార్ములాను చేస్తాం అన్నట్టు, ఫౌండేషన్ ఫర్ క్వాడ్రాటిక్ ఫార్ములా. సో వాట్ ఈస్ ద కంప్లీటింగ్ ద స్క్వేర్? వాట్ ఈస్ కంప్లీటింగ్ ద స్క్వేర్ అంటే ఏంటంటే కన్వర్టింగ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇంటూ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. మనం ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ను పర్ఫెక్ట్ స్క్వేర్గా మనం చేంజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఏంటంటే x² + 6x + 9 లాగుంది, ఇట్లా మార్చాం. ఇది ఏమవుతుంది, a + b² లాగా మార్చుకుంటే x + 3² రాయొచ్చు. అంటే ఈ విధంగా మనం చేంజ్ చేస్తాం ఏది ఇచ్చినా కూడా. ఓకే, సో ఇక్కడ కీ ఐడియా. సో ఎలా చేయాలంటే ఆఫ్ ద మిడిల్ టర్మ్ ఏదైతే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఉంటుందో దాన్ని ఆఫ్ చేయాలి అండ్ స్క్వేర్ ఇట్, దాన్ని మళ్ళీ స్క్వేర్ చేసి యాడ్ టు బోత్ సైడ్స్. అంటే మనం మిడిల్ టర్మ్ ఏదైతే ఎక్స్ కోఎఫిషియంట్ ఉంటుందో దాన్ని ఆఫ్ చేసి ఆ ఆఫ్ను స్క్వేర్ చేసి బోత్ సైడ్స్ను యాడ్ చేస్తామన్నట్టు. దిస్ క్రియేట్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో స్టెప్స్ ఇక్కడ మనం యూజ్ చేసే స్టెప్స్ ఏంటంటే మనము కొన్ని స్టెప్స్ యూజ్ చేస్తాం, ఎందుకంటే మీకు ఈజీ ఉండడానికి ఇవన్నీ చేసిన తర్వాత ప్రాబ్లము సాల్వ్ చేస్తాను. అంటే ఎగ్జాంపుల్ తీసుకొని ఫస్ట్ ఏం చేస్తామంటే మేక్ కోఎఫిషియంట్ ఆఫ్ x² = 1. సో మనకు x²కి ఏమన్నా కోఎఫిషియంట్ ఉంటే దాంతో అన్నిటిని డివైడ్ చేసి కోఎఫిషియంట్ను 1గా చేంజ్ చేసుకుంటాం ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే మూవ్ కాన్స్టెంట్ టర్మ్ టు RHS. ఏమైనా కాన్స్టెంట్ టర్మ్స్ ఉంటే వాటిని RHSకు రైట్ హ్యాండ్ సైడ్కు మూవ్ చేస్తాం. థర్డ్ ఏం చేస్తామంటే టేక్ ఆఫ్ x కోఎఫిషియంట్. మనం x కోఎఫిషియంట్ను నెక్స్ట్ ఆఫ్ చేస్తాం. తర్వాత దాన్ని ఏం చేస్తామంటే స్క్వేర్ ఇట్ అండ్ యాడ్ ఇట్ టు బోత్ సైడ్స్. అదైతే ఆఫ్ చేసినామో దాన్ని స్క్వేర్ చేసి బోత్ సైడ్స్ యాడ్ చేస్తాము. రైట్ పర్ఫెక్ట్ స్క్వేర్, టేక్ స్క్వేర్ రూట్, ఫైండ్ x.
సో ఇవన్నీ స్టెప్స్ యూజ్ చేసుకొని మనము ఫైండ్ అవుట్ చేస్తాం అన్నట్టు. సో కామన్ మిస్టేక్స్ మనం ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మీరు ఏమేమి మిస్టేక్స్ చేసే ప్రమాదం ఉందంటే ఫర్గెటింగ్ టు డివైడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ను మనము 1 చేయడం అనేది మర్చిపోయే అవకాశం ఉంటుంది. రెండోది నాట్ స్క్వేరింగ్ ఆఫ్ ఎక్స్ టర్మ్, అంటే ఎక్స్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ను ఆఫ్ చేసి స్క్వేర్ చేయడం అనేది అన్నీ మర్చిపోతారు. మిస్సింగ్ ప్లస్ ఆర్ మైనస్ వైల్ టేకింగ్ స్క్వేర్ రూట్ తీసుకునేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ను మనము యాడ్ చేయడం, అంటే ఇచ్చిన దానికి నెంబర్ ప్లస్ ఆర్ మైనస్ని యాడ్ చేయడం అనేది మెయిన్గా మర్చిపోతారు. ఈ మిస్టేక్స్ రాకుండా చూసుకుంటే సరిపోతుంది. సో ఆల్రెడీ మనకి ఇచ్చింది ఉంది కదా, సాల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x - 4 ఈక్వల్ టు 0 అనేది ఉన్నది కదా. ఈ ఎగ్జాంపుల్ని తీసుకొని మనం చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయమన్నాం మనం ఇక్కడ సొల్యూషన్లో ఏం చేయాలి, ఫస్ట్ ఈ -4 ఏదైతే కాన్స్టెంట్ టర్మ్ ఉందో దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ చేయాలి. అంటే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x, ఈ -4 రైట్ హ్యాండ్ సైడ్ పోతే ఏమవుతుంది +4 అవుతుంది. సో ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ చూసినాం, ఇక్కడ 1 ఉంది కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రాబ్లంలో 1 కాక వేరే చూసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయమని చెప్పినాము, మిడిల్ టర్మ్ను ఆఫ్ చేయాలి. మిడిల్ టర్మ్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏముంది 4 ఉంది. 4ని మనం ఏం చేయాలి, ఆఫ్ చేయాలి. అంటే 4/2 అంటే ఎంత అవుతుంది 2 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, దాన్ని స్క్వేర్ చేయాలి. 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 4. అంటే రెండు సైడ్లో మనం ఇప్పుడు 4ని యాడ్ చేయాలన్నట్టు. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ఇటు 4 యాడ్ చేసినాము ఈక్వల్ టు ఇటు 4 ఉంది, మళ్ళీ దానికి కూడా 4 యాడ్ చేసినాం. ఓకే, ఫస్ట్ ఏం చేసినాము, మిడిల్ టర్మ్ తీసుకున్నాము, దాన్ని ఆఫ్ చేసినాము, ఆఫ్ను స్క్వేర్ చేసినాము, బోత్ సైడ్స్ యాడ్ చేసినాం. వెరీ సింపుల్. సో ఇక్కడ ఇది తీసుకుంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్గా మారిపోయింది. ఏమైంది 4 అంటే మనం 2 స్క్వేర్ యాడ్ చేసినాం కాబట్టి x + 2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x + 4ను మనం x + 2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. +4 + 4 ఏమవుతుంది మనకు 8 అవుతుంది. ఇప్పుడు మనం టేకింగ్ స్క్వేర్ రూట్ బోత్ సైడ్స్, స్క్వేర్ రూట్ తీసుకుంటే ఏమవుతుంది, x + 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ √8. ఓకే, దీన్ని ఇంకో విధంగా రాసుకుంటే x + 2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 8ని ఎట్లా రాసుకోవచ్చు, సో 2 స్క్వేర్ ఇంటూ 2గా రాసుకోవచ్చు. అంటే దీన్ని ±2√2గా మనం రాసుకోవచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇటు 2ను x వాల్యూ కావాలి కాబట్టి ఈ 2ను రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు ఇది ±2√2, ఇది మైనస్. సో ఇక్కడ సొల్యూషన్లు ఏమొస్తాయంటే x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ తీసుకున్నాం అనుకో +2√2 -2 అవుతుంది. ఇంకొకటి ఏమవుతుంది -2√2 -2. ఈ రెండు అనేటి మనకు సొల్యూషన్స్ అన్నట్టు. ఓకే, చాలు 2x² + x - 4 = 0. సో ఇక్కడ ఇంకొకటి ఏముంది ఎక్స్ట్రా అంటే x² కోఎఫిషియంట్ ఉంది. ఫస్ట్ అదే చూసుకోవాలి మనం. దాన్ని ఏం చేయాలి 1 చేయాలి. 1 చేయాలంటే అన్నిటిని మనం 2తో డివైడ్ చేస్తాం అన్నట్టు. సొల్యూషన్ 2x² + x - 4 = 0. మనము బోత్ సైడ్స్ 2తోని డివైడ్ చేస్తున్నాం. దీన్ని ఏమవుతుంది 2x²/2 + x/2 - 4/2 = 0/2. సో ఏమవుతుంది ఇక్కడ 2x², సో ఏమవుతుంది 1/2x - 2 = 0/2 అంటే 0. సో ఇప్పుడు ఒకటి x కోఎఫిషియంట్ మనం 1 చేసినాం, ఒక స్టెప్ అయిపోయింది. సెకండ్ ఏం చేయాలి, కాన్స్టెంట్ టర్మ్ను మనము రైట్ సైడ్ షిఫ్ట్ చేయాలి. అంటే -2 అటు సైడ్ షిఫ్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది x² + 1/2x = -2 అటు పోతే +2 అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, ఎక్స్ కోఎఫిషియంట్ను ఆఫ్ చేయాలి. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది, ఎక్స్ కోఎఫిషియంట్ వచ్చేసి 1/2 ఉంది, దాన్ని ఆఫ్ చేస్తే 1/4 అవుతుంది. సో దాన్ని మనం నెక్స్ట్ బోత్ సైడ్స్ ఏం యాడ్ చేయాలి 1/4² యాడ్ చేయాలి. సో
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/2x ప్లస్ 1/4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1/4 స్క్వేర్. ఓకే, ఇది ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది 2 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. ఇక్కడ వస్తుంది 32 ప్లస్ 1. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1/4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 33/16. ఓకే, సో ఇప్పుడు స్క్వేర్ రూట్ తీసుకుంటే టేకింగ్ స్క్వేర్ రూట్ బోత్ సైడ్స్ ఎక్స్ ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఎక్స్ ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 33/16. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం? 1/4 నటు షిఫ్ట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ 1/4 అటు పోతే -1/4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 33/16. సో దీన్ని మనం ఇంకొక విధంగా రాసుకుంటే మనం ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/4 ప్లస్ ఆర్ మైనస్ 33 యొక్క స్క్వేర్ రూట్ 33, 16 4 అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం ఒకటి ప్లస్ తీసుకుంటాం, ఒకటి మైనస్ తీసుకుంటాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/4 ప్లస్ స్క్వేర్ రూట్ 33/4 ఒకటి, ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/4 మైనస్ స్క్వేర్ రూట్ 33/4. ఈ 2 అనేటి మనకు సొల్యూషన్స్ అన్నట్టు. సో ఈ విధంగా మనము కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేస్తాం.